ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వృషభ రాశి వాళ్ళందరికీ ఈ ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుందో గురువుగారు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో ఫిబ్రవరి మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? ఎవరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో దానికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి. ముఖ్యంగా మన ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అలానే మనకి 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా మనము ఈ గ్రహస్థితిని బట్టి మనం మాట్లాడుకోవాల్సిందంటే కనుక ఆర్థిక సమస్య. ఈ ఆర్థిక సమస్య అనేది వీరికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం అన్ని రకాలు ఉన్నాయి. ఎందుకంటే కలిసి వచ్చే వాళ్ళకి కదా అన్నీ ఉంటాయి. కాబట్టి వీరి మీద దిష్టి దోషాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కనుక వీరికి ఒక గోచార ప్రకారంగా 22 సంవత్సరాలు దాటిన వారికి అందరూ కూడా వ్యాపారం చేసుకుని సంప్రదాయించాలని ఉంటారు. వీరి చేతి నుంచి ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉండి ఖచ్చితంగా గొడవలు వేసి శత్రుభయం కూడా కనిపిస్తూ ఉంది. ఒకటి. రెండోది అంటే ఆదాయ వనరులు. రెండోది వీరు సంపాదించింది ఎడిపోతుందో అర్థం కావట్లా, ఎవరికి ఇస్తున్నారో తెలియట్లా. సంపాదించేది 24 గంటలు కష్టపడతారు కానీ రూపాయి ఆదాయం ఉండదు. కాబట్టి వీరికి ఎడిపోతుందో అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ కారణం ఏంటి? ఇక్కడ వీరి చేతులు డబ్బు నిలబట్టలేదు, గ్రహస్థితి బాగలేదు. ఇక అన్ని గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా లేకపోవటం, గ్రహ కూటమిలు ఏర్పడటం, అందులో వీరికి గోచార ప్రకారం ఇబ్బందులు ఉండటం, అందులో శని ఒక దశ కానీ కేతు ఒక దశ కానీ నడవటం, ఇలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి ఆర్థిక పరంగా అని చెప్పొచ్చు. ఇకపోతే మిగతా వాళ్ళందరికీ ఈ యొక్క వృషభ రాశి అందరికీ కొంతమేర ఉపశయనం లభించేసి ఉన్న డబ్బులు ఉంటూ ఇప్పుడు ఈ 2000 సంవత్సరం సంపాదించే సంపాదన అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ దేనికి ఊరకైతే పెట్టరు. అంటే రూపాయి సంపాదిస్తే రూపాయి ఇంటికి రాదు, అలాంటి వ్యవస్థ ఉంది. కాబట్టి వీరి చేతి ద్వారా ఎవరు డబ్బులు ఎక్కువ ఉంటే చాలా మంచిది. ఎవరిని నమ్మి మాత్రం పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయకూడదు. అక్కడ మాత్రం ఖచ్చితంగా నష్టపోతూ ఉంటారు. వీళ్ళకి ధనపరంగా ఎటువంటి నష్టం జరగకూడదు అంటే సింపుల్ రెమెడీ ఏంటంట? ప్రతిరోజు కూడా ఇంట్లో వీరు రూమ్ లో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, హాస్టల్లో ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయండి. ఇలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళకి అవకాశం ఉంటే గనక ఏదైనా బిర్యానీ ఆకు ఉంటుంది. ఈ బిర్యానీ ఆకు ఇంట్లో ఏదైనా కాయిల్స్ బొగ్గు పెట్టేసి సాంబ్రాణితో పాటు బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసులు చేసి పొగ వేసుకోవాలి సాయం సంధి వేళలో. వృషభ రాశి కాబట్టి ఈ బిర్యానీ ఆకు పొగ వేయటం ద్వారా ఊదు వేయటం ద్వారా వీరికి అన్ని రకాల సమస్యలే కాకుండా వీరి మీద చెడు క్రియలు కూడా తగ్గిపోతాయి, నరదిష్టి ప్రభావం తగ్గిపోతుంది. అలానే ఆదాయ వనరులు కూడా సృష్టించబడుతుంటాయి అనమాట. ఆ ఒక స్మెల్కి డబ్బులు ధనలక్ష్మి కూడా ఇంట్లో వస్తుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంటుందంటారు? ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళేమో శాలరీల కోసం, ప్రమోషన్ల కోసం చూస్తూ ఉంటారు. జాబ్ లేని వాళ్ళేమో జాబ్ ఎప్పుడు వస్తుందా అనే వెహికల్తో ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలా ఉంటుంది? 9 ముక్కులా ఉంటుంది జాబులు. వృషభ రాశి కాబట్టి వీరికి జాబ్ చేసేది ఎక్కువగా ఆలోచించరు. ఎవరైనా చేస్తారు జాబు. ఈ వృషభ రాశి వాళ్ళు చిన్న పెద్ద జాబులు చేయరండి. ఏకంగా ఉంటే ఇక వీళ్ళు కంపెనీలకి డైరెక్టర్లు గాను, ఎండీలు గాను, చైర్మన్లు గాను, కనీసం హెచ్ఆర్లాను ఒక మెయింటైన్ చేసే లెవెల్లో ఉంటారు తప్పితే చిన్న చిన్న జాబులు చేయరు. అసలు వీరు ఏదైనా కంపెనీలోకి వెళ్ళారంటే వీళ్ళ తర్వాతనే ఎవరైనా అందరూ కూడా వీళ్ళ తర్వాత ఉంటారు. కాబట్టి వీళ్ళ జాబుల్లో ఇబ్బంది లేదు. వృషభ రాశి వారికి ఎలాంటి గ్రహస్థితి కూడా జాబులకి ఇబ్బంది ఏం లేదు. వీరికి వెంటనే చదువు అయిపోగానే జాబ్స్ అయితే వస్తాయి కావాలనుకుంటాం. అలా రావట్లేదంటే వేరే సమస్య ఉన్నట్టు అర్థం. వృషభ రాశి వారికి జాబ్ ఖచ్చితంగా వస్తుంది, వారు అనుకుంటే సాధిస్తారు. కానీ జాబ్ రాలేదయ్యా, తిరుగుతున్నారు, కాళ్ళు అరిగిపోయారు, చెప్పులు అరిగిపోయారు, షూ అయిపోయారు, తిరుగుతున్నారంటే జాబ్ సమస్య కాదు, ఏదో ఉన్నట్టు వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టు అర్థం. ఇది వేరే సమస్య. కానీ ఇంకా నిరుద్యోగులు ఉన్నారు, జాబ్ సరిగా రావట్లేదు, ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ప్రమోషన్ కోసం చూసే వాళ్ళు ఉంటారు. అంటే అదే నిరుద్యోగులు జాబ్ కోసం, జాబ్ చేసే ప్రమోషన్స్ కోసం, ప్రమోషన్ చేసే విదేశీయానానికి జాబ్ ప్రకారంగా ఏదైతే ప్రమోషన్స్ కావాలో, ఏదైతే వాళ్ళకి మంచి స్థాయి కావాలో, ఇంక్రిమెంట్స్ కావాలా, ప్రమోషన్స్ కావాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలంటే కనుక చిన్న పరిహారం ఒకటి చేసుకోవచ్చు. దానికి కూడా అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నాలాంటి వాడిని ఖచ్చితంగా సంప్రదించాల్సిన విషయం ఇది. ఇక వీరు చేయాల్సిన కనుక అమ్మవారి గుడిలో కుంకుమ చేయించుకొని ఆ కుంకుమను ధరించుకొని కనుక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నానండి, అక్కడ బాగా మర్చిపోతున్నానండి అంటే కనుక నీకు జాబ్ చేయకుండా ఎవరో నిన్ను ఇబ్బంది పెడుతున్నారని అర్థం. అది మాత్రం గురు దగ్గరికి రావాల్సిందే. ఇక కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో చూస్తున్నాం, ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంత త్వరగా విడిపోతున్నారు. ప్రధాన కారణాలు ఏమండొచ్చు? ఓవరాల్గా రాశి వాళ్ళకి లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉంది? వీళ్ళు లవ్ చేస్తూ ఉంటారండి, అందరిని చారదీస్తూ ఉంటారు. ఒకరితో ఆగదు వీళ్ళ లవ్. వీళ్ళది చాలా విశాలమైన హృదయం. వృషభ రాశి కాబట్టి విశాలమైన హృదయం అనమాట. వాళ్ళు 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 అందరూ కావాలి వీరికి. ప్రేమను అందరినీ పంచుతూ ఉంటారు. గుళ్ళో ప్రసాదంలాగా నైవేద్యాన్ని తీసుకుని ప్రసాదంలా పంచుతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి వీరికి ఒక దగ్గర ఆగిపోరండి. అంటే అలా అని చెప్పేసి వీళ్ళకి ఎఫ్ఐఆర్స్ ఉంటాయా అనుకోవచ్చు, లేదు. అందరినీ ఒకేలా చూసుకునేటువంటి వ్యక్తిత్వం కల పర్సన్స్ వీరు. కాబట్టి వీరి మీద ఎవరైనా
వీరు ప్రేమించే గుణం తగ్గదు. ఎదుటివారు వీరి మీద వ్యసనం కుళ్ళు రంది ఉంటుందేమో కానీ వీరి మనసు మాత్రం మారదు. వీరికి స్వచ్ఛమైనటువంటి నీలి ఛాయలో ఉన్నటువంటి బంగారం లాంటి మనసు అన్నమాట వీళ్ళది. కాబట్టి వీరికి నిలువెత్తు ప్రేమ ఉంటుంది వీరి దగ్గర. కాబట్టి వీరి ప్రేమను పొందే అదృష్టం మనకెంతవరకు ఉందని మనం చూసుకోవాలి. ఎవరికి ఏం కావాలనేది కూడా అన్ని సమకూర్చగలటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీ, అదృష్టము, అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారి దగ్గర ఉంది. కాబట్టి వారిని చెయ్యి అందుకోవడం అనేది ఎదుటి వాళ్ళ అదృష్టం. ఇక భార్యాభర్తల మధ్య ఎడబాట్లు అంటారా, వీరికి ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారు చాలా మేధావులు, తెలివి కలవారు, ఏదైనా సాధించగలుగుతారు, మొండి పట్టుదల ఉంటుంది, అందరిని మనాంత కలుపుకుంటారు. కాబట్టి వీరికి ఎదుటి వాళ్ళ వల్ల మూడో వ్యక్తి రావడం వలన అక్కడ ఏరే రాశిలో ఉన్నటువంటి భార్య అయినా భర్త అయినా మూడో వ్యక్తి వీళ్ళకి చెడు వ్యసనంతో ఒకటిగా ఉండకూడదు, విడిపోవాలి అనే భావనతో చేసేటువంటి వాటి వల్లనే పానకంలో పుడకలాగా రాళ్ళేయడం వల్లనే వారిద్దరి మధ్యన గొడవలు అవుతాయి, విడిపోతారు. గ్రహరీత్యా ఎప్పటికీ కూడా వృషభ రాశి వారు విడిపోరు, వేరే తప్పులు చెయ్యరు, ఏదున్నా ముక్కుసూటిగా ఉంటారు, నిలదీసి మాట్లాడతారు, గ్రూప్ రాజకీయాలు చెయ్యరు, ఏ చేసినా నిజాయితీగా నీతిగా నియమంగా చేసేటువంటి పద్ధతులు ఉన్నాయంటే కనుక వృషభ రాశి వారి సొంతము. కాబట్టి వారి మీద తప్పులు పెంచడానికి లేదు. తప్పు చేసినా నిజాయితీగా చెప్తారు కాబట్టి వారి మీద ఎలాంటి గ్రహాలు ఏం చేయవు. ఎదుటి వారు మాత్రమే చెప్పుడు మాటలు విని వారిని అనడంతో ఒప్పుకోరు, ఊరుకోరు, వినరు. కాబట్టి అలాంటి భార్యాభర్తలకి ఎక్కువగా గొడవలు అయిపోయేసి విడిపోయేసి, శత్రుబలు ఎక్కువైపోయి విడిపోయేసి, మూడో వ్యక్తి రావడం విడిపోయేసి కోర్టు వరకు వెళ్ళే సమస్యలు అయితే ఖచ్చితంగా గురువు దగ్గర రావాల్సిందే. లేదు చిన్నపాటికి ఇప్పుడిప్పుడే రాసుకుంటుంది, చిన్నపాటిగా ఉంది అంటే కనుక వారు చిన్న పరిహారం చేసుకోవచ్చు. రావి చెట్టు, వేప చెట్టు ఉంటాయి కదా, ఇవి రెండు ఉన్న దగ్గర కళ్యాణం చేయొచ్చు. 9 పోగులు దారం వేసి 3 చుట్లు చుట్టొచ్చు. అక్కడ ఏదైనా ప్రమిది పెట్టి దీపారాయణ చేయొచ్చు. అలా చేసుకునేటైతే కొంచెం మేర వీరికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలానే ఆలయాలు, ఏదైతే సాయిబాబా గారి ఆలయం ఉంటుందో అక్కడ ఊబిలో కొబ్బరి బొండ వేస్తే కూడా వీరికి భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం కొంచెం మీద తగ్గుతుంది. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? కొత్త వ్యాపారాలు మొదలు పెడితే కలిసి వస్తుంది అంటారా? అలానే వృషభ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరంలో వ్యాపార నిమిత్తంగా కొత్తగా పెట్టుబడి పెట్టడానికి ఖచ్చితంగా లేదు అని అయితే చెప్పొచ్చు. వీళ్ళకి ఏప్రిల్ మాసం నుంచి బాగుంది. 2020 సంవత్సరం ఏప్రిల్ నుంచి పట్టిందల బంగారమే, ఎవ్వరు ఆపలేరు వీళ్ళని. కాబట్టి ఈ 2 మాసాలు కూడా వీరు కొత్తగా పెట్టుబడి పెట్టకుండా ఉండి ఉన్నటువంటి వ్యాపారాలు కొనసాగిస్తే మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా అంతగా కలిసి రావు. ఎవరన్నా వచ్చి నమ్మిస్తే కూడా అది మోసపూరితం అని నమ్ముకోవాలి వీరు. ఇంకా బెట్టింగ్ లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. కొత్తగా వ్యాపారాలు ఏం చేయకపోవడం మంచిది. ఒకవేళ చేయాలనుకునే ఏదైనా టీ షాపులు తక్కువ పెట్టుబడులతో ఉంటే పోతే అట్లా అనుకుని చేసుకోవాలి కదా, ఏదో శాశ్వత కాలం ఉండేలాగైతే చేయకూడదు. ప్రస్తుత రోజులు ఎలా నడుస్తుంది అంటే, మనం ఎదుగుతుంటే శత్రువులు ఎక్కువైపోతున్నారు. చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా వాడు బాగా ఎదిగిపోతున్నాడు అని చెప్పి నరఘోష, నరదిష్టి ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మన మీద చెడు క్రియలు చేపిస్తున్నారు. వీటికి పరిష్కారం ఏంటంటారు? ఈ జాతకాల్లో ఉండవు. వృషభ రాశి గారు కాదు, ద్వాదశ రాశులకు ఎవరికి కూడా మనము చాలా వీడియోస్ చెప్తా ఉన్నాం, చాలా మంది అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కొంతమేర జనాలు కూడా ఎవరు గురువులు, ఎవరు కాదు, ఎవరు దొంగ మాట చెప్తున్నారు, ఎక్కడ పని అవుతుంది కూడా జనాలు కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన వీడియో చాలా మందికి చేరుతున్నాయి. చాలా మంది మన దగ్గర నుంచి రెమెడీస్ తీసుకున్న ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మనల్ని సంప్రదిస్తున్నా కూడా ఎంతో మందికి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఉన్నట్టు చెడు చాలా దగ్గర మందికి వెళ్ళి మోసపోయి తిరిగి మీ దగ్గరికి వస్తారు. ఏం చేస్తారు, ఆలయాలన్నీ అయిపోయిన తర్వాత కాశీకి వెళ్ళినట్టుగా గురువులందరూ అయిపోయిన తర్వాత సురేష్ గుర్తు వస్తున్నారు జనానికి. కాబట్టి సరే పోనీలే, అట్లన్నా మనము సేవ చేసుకునేటువంటి భాగ్యం కలుగుతా ఉంది. కాబట్టి మన వల్ల ఇంకో నలుగురు బాగున్నారంటే చాలు. కాబట్టి ఇక్కడ మూడో వ్యక్తి ఉండడం వల్ల మనం చేసే మంచి కార్యాల వల్ల, మంచి పనుల వల్ల పేరు ప్రఖ్యాత వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, బంధువర్గంలో ఎవరు కూడా సహించుకోలేని పరిస్థితుంది ఈ రోజుల్లో. అలాంటి వారు మనం ఏం చేయించండి క్రియలు ఇవన్నీ కూడా అనుకుంటారు అందరూ. మన జాతకం తెలియదా అండి? జాతకం ఉంటుంది కదా, ప్రతిదీ జాతకంలో ఉంటుంది. అంటే నా జాతకంలో 40 సంవత్సరాల ఆయుష్ ఉందని 20 సంవత్సరాలకి లారీ ముందు నిలబడితే ఎలా ఉంటుందని ఉండదు కదా. కాబట్టి జాతకం వేరు. జాతకం మనం ఎదగడానికి దోషాల ప్రకారంగా, గ్రహాల ప్రకారంగా దోషాలు తీర్చుకుంటే అది న్యూట్రల్గా చేసుకోవచ్చు. కానీ కొన్ని క్రియలు ఉంటాయి, ముళ్ళుతోనే తీయాలని మనం జీవితం ఎదగకుండా, మన వంశం ఎదగకుండా, మన తరతరాల వాళ్ళు కూడా కింద స్థాయిలో ఉండేలా చేసేటువంటి క్రియలు కొన్ని ఉన్నాయి. ఆ క్రియలు చేయిస్తే కనుక ఖచ్చితంగా మన ఎదుగుదలకి ఎవరు అడ్డం పడరు. ఎటువంటి క్రియలు అంటారు అవి? హిప్నటిజం ఉంటుంది, బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, వశీకరణ ఉంటుంది, చాతబడి ఉంటుంది, భాగముఖి, భానుమతి, అష్టదిబ్బందన, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీరు, ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి. వారి యొక్క భాష బట్టి, వారు చేసే విధానం బట్టి ఎన్నో రకాల క్రియలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేపిస్తారా అంటే ఖచ్చితంగా చేపిస్తారు. ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. దెయ్యం ఉంది, భూతము ఉంది, ఆ దేవుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, అలానే మందు కూడా ఉంది.
ఖచ్చితంగా డ్రగ్స్ ఎలా అయితే ఉన్నాయో మరుగు మందాలని ఉంది, మనం చేసే క్రియలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ నమ్మాలి తప్పదు. మూఢనమ్మకాలు కాదు ఇవి, ఉన్నాయి. ఆడపిల్లల్ని బలి చేస్తున్నారు, మోపిల్లల్ని బలి చేస్తున్నారు, కుటుంబ సంసారం బలి చేస్తున్నారు, 7 తరాల పాటు జీవించాల్సినటువంటి సంసారాన్ని నిప్పులు పోస్తున్నారు, పిల్లల్ని చెల్లెల్ని అందరినీ చెట్టుకొని కుట్టుకోలు చేస్తున్నారు, ఆశపడుతున్నారు, ఎవరినో లాక్కపోతున్నారు. తల్లిదండ్రులకు ఒక భార్య, ఒక భర్త, ఒక చిన్నపాటి కుటుంబం, ఒక పాప ఒక బాబు ఉంటే పాపను ఒకరు ఇటున్నాడు ఏం చేస్తారు, బాబును ఒకరు చేతబడి చేస్తారు, లేకపోతే వాళ్ళ వల్లన్నీ తినేస్తారు, తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఎన్నో రకాల క్షోభ అనుభవించేటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఇంకా ఉన్నాయి, ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ కూడా పిల్లలకి నచ్చ చెప్పుకోవాలి, సరి చెప్పుకోవాలి, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళతో. పెద్దలు ఎవరికి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదు, పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ జాతకాలు ఉండవండి, దయచేసి పెద్దలందరూ గమనించుకోవాలి. ఎవరు లేని అతిగా కోపం రావడం కానీ, తినలేకపోవడం కానీ, మొండిగా మాట్లాడడం కానీ, మన మాట వినకపోతే కూడా ఈ మొహంలో చేంజెస్ వస్తాయి. రఫ్ ఫేస్ వచ్చినా కూడా, తినకపోయినా కూడా నేను బయటికి వెళ్ళిపోతాను అనుకుంటాం, భర్తని భార్యని పిల్లల్ని చెట్టుకలు గుట్టుకలు చేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ మీ ఇంటి పక్కన, ఇంటి పైన, ఇంటికి ఎదురు పక్క, ముందు పక్క ఎక్కడైనా ఉన్నాయి, మన ఇంట్లోనే ఉంది ఇలాంటి సమస్య అంటే కనుక ఖచ్చితంగా మన సమీపంలో ఉన్నటువంటి గురువు గారు మంచోడే ఉండాలి, లేకపోతే వాళ్లే చేస్తున్న దరిద్రులు. కాబట్టి మంచి గురువుని ఎంచుకుని వెళ్ళామంటే వారికి ఉన్న సంఘటనకి, వారికి ఉన్న సిచ్యువేషన్ కి, వారికి ఉన్న పరిస్థితికి కొంచెమైనా ఉపశమనం లభించేలాగా గురువు చూసేదానికి ఉంటుంది. అది స్వయంగా మనంగా చేసుకునేటువంటి క్రియలు ఉండవు. అలానే మన జాతక ప్రకారంగా కావివన్నీ కూడా థర్డ్ పార్టీ అని చెప్పొచ్చు. అలానే ఇంకేదైనా ఉంది అంటే కనుక వారికి చిన్నపాటి పరిహారం ఏంటంటే కనుక ఒక నిమ్మకాయ తీసుకోవాలి, ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని దానికి లవంగాలను ఉంటాయి, పైన బుడుపుండే లవంగాలు కావాలి. ఆ లవంగాలు ఒక 9 లవంగాలు ఆ నిమ్మకాయ గుచ్చాలి. గుచ్చి ఒక 2 రోజులు దేవుని మందిరంలో పెట్టి 3వ రోజును పొద్దున్నే ఆ నిమ్మకాయని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకోవాలి. మళ్ళీ అదే నిమ్మకాయ సాయంత్రం 7 టైమ్స్ పైనుంచి కిందకి దిగదాల్చుకోవాలి. ఈ నిమ్మకాయ తీసుకెళ్ళి ఎక్కడ పారేడు నీటిలో కానీ, పొదలుగాని చెట్లలో కానీ వేయాలి. దీని ద్వారా వారికి కొంతమేరైనా ఉపశమనం లభ్యపడుతుందని నమ్మొచ్చు. ఇంకా సమస్య ముదిరిపోయింది అంటే కనుక ఖచ్చితంగా గురుగారు సంప్రదిస్తేనే ఆ సమస్య పరిష్కార మార్గం అనేది లభ్యపడుతుంది. చాలా మంది మహిళలు కూడా మన వీడియోలు చూస్తూ ఉన్నారు. గురువుగారు మాకేదన్నా చెప్పండి, మేము అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి, విశేషంగా మేము ఏమన్నా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. వీళ్ళ గురించి వాళ్ళు మహిళలు అవటమే విశేషం, మహిళలే అమ్మవార్లు, వాళ్ళకి అంతకన్నా విశేషమే ఉంది. మహిళలను రోజు పొద్దున్నే లేచి రిలేషన్షిప్ పక్కన పెట్టేసేయండి. ఎవరినైనా సరే ఇంట్లో స్త్రీని చూస్తే మనకి ఆ రోజుల్లో కలిసిపాటు ఉంటుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఉండటమే అదృష్టం. వాళ్ళు ఏ రిలేషన్షిప్ అయినా, అక్కైనా, చెల్లైనా, అమ్మైనా, ఎవరైనా సరే, భార్య అయినా, కూతురైనా, ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. కానీ ఇంట్లో మగవాళ్ళు నిద్రలేసే సమయానికి వారి ముందు నిలబడి ఉంటే వారిని చూస్తే చాలు, వారికి అదృష్టం ఉంటుంది, ఎదుటి వారికి అదృష్టం ఉంటుంది. మరొకటి, స్త్రీలు, వృషభ రాశి వారు స్త్రీలు గనక ఈ మాసం మొత్తం కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే రాహు యొక్క ప్రభావితం వృషభ రాశి మీద బాగా ఉంది, కేతు ఒక ప్రభావం బాగా ఉంది, గురువు ఒక ప్రభావం బాగా ఉంది. ఈ వృషభ రాశి స్త్రీల మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరి మాటైనా విని మోసపోవచ్చు, జాగ్రత్త వహించుకోవాలి. మోసపోతున్నామని తెలిసి కూడా మోసపోతున్నాం అంటే మూర్ఖత్వం, అమాయకత్వం అంటారు దాన్ని. కాబట్టి వారు ఏం చేయాలంటే, వారు వేసుకొని పారివేసినటువంటి చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు తీసుకొని ఎవరైతే వారికి ఆ చెడు చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో, ఇంట్లో భర్త అయినా సరే ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే అంటే మనము స్త్రీల పక్షపాతి కాదు, ఇద్దరు పక్షపాతి ఏం కాదు, కానీ వారు సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. వారు ఏడిస్తే అందరికీ శుభం కలగదు, కానీ వారిని బాగా చూసుకోవాలి, బాగా ఉండాలి. కాబట్టి వారికి ప్రత్యామ్నాయ పరిహారం ఒకటి చేసుకుంటే చాలు. వారు వాడి వదిలేసినటువంటి చెప్పులు ఉంటాయి, ఆ చెప్పుల్ని వారు తీసుకొని, ఎడంకాల చెప్పు కానీ కుడిచాల చెప్పు తీసుకొని, వారికి ఎవరి మీద అయితే కోపం ఉందో, ఎవరి మీద అయితే తప్పు చేస్తున్నారో, అంటే మగవారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పరస్త్రీ ఎవరైనా కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తున్నారా, కోపం ఉందా, అప్పు ఇచ్చారా, రావట్లేదా, మాట పడుతున్నారా, జాబులో వెసులుబాటు లేదా, పలానా వాళ్ళ వల్ల మీ పని అయిపోతుందా, మీకు చిన్న రెమెడీ ఏంటంటే, వృషభ రాశి స్త్రీలకైతే పాత చెప్పులు బాగా వాడి వదిలేసేయాలి. ఆ చెప్పులు తీసుకుని వాళ్ళయే, ఆ చెప్పులు తీసుకొని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాడి పేరు రాయాలి, వెనక ముందు రెండు పక్కలు రాయాలి. స్కెచ్ రెడ్ పర్మనెంట్ మార్కర్ ఉంటుంది, అది తీసుకొని రెడ్ కలర్ మార్కర్ తీసుకొని వెనక వైపు ముందు వైపు వాళ్ళ పేరు రాయాలి. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఉపశమనం లభ్యపడాలి, వాళ్ళ దగ్గర నుంచి నాకు మంచితనంగా కావాలి, నాకు ఫ్రెండ్లీగా ఉండాలి. చెడు వాళ్ళు మాత్రమే, ఎవరో నాకు సల్మాన్ ఖాన్ కావాలి, షారుఖ్ ఖాన్ కావాలంటే కాదండి. మన పక్కన ఉన్న వాళ్ళు, మనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇబ్బంది పడటానికి కాదు, మన దగ్గర నుంచి దూరం అవడానికి మాత్రం పనిచేస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ, మీకు అవ్వాల్సిన పని అవ్వకపోతే, డబ్బులు రాకపోయినా, జాబ్ రాకపోయినా, వెసులుబాటు లేకపోయినా, ఏ సమస్య వచ్చినా దాని మీద రాయాలి. రాసి ఎక్కడైనా రోడ్డు మధ్యలో పడేయాలి.
అలా ఇసిరేయాలండి. రోడ్డు పక్కనే ఉండి రోడ్డు మధ్యలోకి ఇసిరేయాలి. వీళ్ళు రోడ్డు మధ్యలోకి వెళ్ళారంటే ఆ టైంలో ఏదో ఒకటి వచ్చిందంటే మళ్ళీ ప్రమాదకరం. రోడ్డు పక్క నుండి రోడ్డు మధ్యలోకి ఇసిరేస్తే అది వచ్చేపోయే వెహికల్స్ ఉంటాయి, అవి తొక్కుతూ ఉన్నప్పుడు మన సమస్య అంత త్వరగా అవుతుంది అని అర్థం. కాబట్టి అది చేస్తే సరిపోతుంది. ఇది చేస్తే వీరికి లేడీస్ సరిపోతుంది. వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్ కావచ్చు, కలర్ కావచ్చు ఏంటంటారు? ఇక వృషభ రాశి వారిని మనం చూసినట్టు కనుక ఆరెంజ్ కలర్ బాగుంటుంది వీరికి, బ్లూ కలర్ ఇంకా బాగుంటుంది, స్కై బ్లూ కలర్ చాలా బాగుంటుంది ఈ మాసం మొత్తం కూడా. ఇక వారికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 9, 4 ఈ 2 నెంబర్ కూడా అద్భుతంగా ఉంటాయి లక్కీ నెంబర్కి మాసం మొత్తం కూడా. ఇకపోతే వృషభ రాశి వారికి కలిసి వచ్చే వారం శుక్రవారం, గురువారం ఈ 2 వారాలు కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి వీరందరూ కూడా చిన్నపాటి పరిహారాలు చేసుకున్న అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరిహార నిమిత్తం కూడా అందరూ ఓవరాల్ గా ఇవన్నీ కూడా మనం చెప్పిన వాళ్ళ అవసరానుసారంగా ఇక ఏ రంగంలో ఉన్న వారైనా చేసుకోవాల్సిన పరిహారాలు ఉంటాయి కదా, అవి వీరేంటంటే గనక ఎక్కడైనా ఒక్క రోజున మంగళవారం లేదా బుధవారం రోజున వినాయక స్వామి వారికి అర్చన లేదా అభిషేకం లేదా హోమం, లక్ష్మీ గణపతి హోమం, యజ్ఞ యాగ జప తపములు ఏమైనా చేయొచ్చు. లక్ష్మీ గణపతికి ఎక్కడైనా ఉంటే గనక బట్టలు, పొట్టు వస్త్రములు సమర్పిస్తే కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విఘ్నాలు ఉన్నటువంటి పనులు కూడా విఘ్నాలు లేకుండా అయిపోతాయి. ఓవరాల్ గా వృషభ రాశి వారి పరిస్థితి ఈ మాసం ప్రత్యేకంగా ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.